సుజన్ మా ఫిల్మ్ రిపోర్టర్, ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ సృజన్, అసలేంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆయన ఎందుకు వెళ్ళారు, సో మిగిలినటువంటి వారు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రీహరి. అంటే సమాజంలో సొసైటీలో పాపులారిటీ ఉన్నవాళ్ళు కానీ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటారు. వాళ్ళు చుట్టూతో కూడా అనేక వార్తలు అనేవి ప్రచారం జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఏపీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా ఆయన చుట్టూ కూడా అనేక రకమైన ప్రచారాలు ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారు. అది పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన ట్రోలింగ్ అనేది విపరీతంగా జరుగుతూ వచ్చింది. అయితే గతం నుంచి కూడా ఆయన పాలిటిక్స్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అంటే రాజకీయాల్లోకి వెళ్ళడం ఏంటంటే రాజకీయాల్లో ఆయన మనుగడ సాగించలేడు అనడంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కూడా రకరకాల కథలుగా చిలవలు పలవలుగా కొంతమంది కొన్ని సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కూడా చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఆయన బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఇప్పుడు ఉంటూ ఉన్నారు. ఆయన ఏం చెప్పినా సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన టీం నుంచి కూడా సమాచారం వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కానీ టెక్నాలజీ ప్రముఖంగా ఇప్పుడు పెరిగిపోయిన తరుణంలో లేనిది ఉన్నట్టుగా సృష్టించి తమకు అనుకూలమైన వీడియోలను పవన్ కళ్యాణ్ ఆయన రూపురేఖలతో కూడా సృష్టించి తమకు అనుకూలంగా ఆ సమాచారాన్ని చేరవేసేటట్టుగా కూడా కొన్ని మన సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఆయన దృష్టికి కూడా వచ్చింది ఇదే విషయం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సోషల్ మీడియా అనేది ఇది ఒక సముద్రం, ఎవరో కంట్రోల్ చేయలేని పరిస్థితి. నిజానికి ఈ మెటా సర్వీసెస్ కానీ గూగుల్ సర్వీసెస్ కానీ ఎప్పటికప్పుడు ఈ సెలబ్రిటీలకు ఎవరు వ్యక్తిగత సమాచారం అయినా సరే అది రైట్ పొజిషన్లో సరైన రీతిలో దాన్ని ఉండేలాగా కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల అకౌంట్లు ఉన్న తరుణంలో దాన్ని చేయాలి అంటే కనుక ఖచ్చితంగా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈలోపే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతున్న తరుణంలో దాన్ని వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకునే వరుసగా సెలబ్రిటీలందరూ కూడా తమకున్న వ్యక్తిగత రక్షణ కోరుతూ అంటే ఇప్పటికే దీని మీద న్యాయ నిపుణులతో చర్చించి తమకున్న హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించాలి అంటే కూడా కోర్టులో వరుసగా కేసులు వేయడం జరుగుతుంది. గతంలో కొంతమంది వేశారు. తాజాగా ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరారని చెప్పుకోవచ్చు. ఆయన ఒక అంశం సుజన్, అంటే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. మనం చూసాం గతంలో ఇటు చిరంజీవి కావచ్చు, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వారు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది? ఎస్, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడు మాత్రమే కాదు, మొత్తం ఒక పాన్ ఇండియా స్టార్గా కూడా ఆయనకి మంచి పాపులారిటీ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు సంబంధించి కొంత బరువు తగ్గడం జరిగింది. ఆ బరువు తగ్గిన విషయాన్ని అనేక రకాలుగా కథలు అల్లుతూ ఎన్టీఆర్కి ఏదో అయిపోయింది అంటూ కూడా పలు రాంగ్ ప్రచారాలని కొంతమంది చేస్తూ వచ్చారు. ఆ విషయాల్ని వ్యక్తిగతంగా ఆయన టీంను కూడా ఖండించడం జరిగింది. కానీ బట్ అవి ఆగని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా కూడా ఆయన కొంత లింకప్ ఉంది. ఎందుకంటే కనుక ఆయన ఒక పార్టీకి సంబంధించిన కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక పార్టీ ఉంది, అధికారంలో ఉంది. అయితే దానికి ఆయన దూరం జరిగారు అంటూ కూడా రకరకాల కథలు అల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐని ఉపయోగించి ఎన్టీఆర్ తమ పార్టీ అంటే తన కుటుంబానికి దూరంగా ఉన్నారు, ఆయన కుటుంబానికి సంబంధించి ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రకరకాల ఏఐ వీడియోలు కూడా సృష్టించే మొత్తానికి ఈ రకమైన చర్యలు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువవుతూ వచ్చాయి. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా చట్టపరంగా తనకున్న వ్యక్తిగత పరిరక్షణ హక్కులను ఆయన కాపాడుకోవడానికి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎన్టీఆర్ చెప్పకపోయినా ఏదో చెప్పారు అన్నట్టుగా రకరకాల ప్రచారాలు చేసి కొన్ని రాజకీయ పార్టీలు వాటికి అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ పాయింట్కే వస్తే సృజన్, మనం ఇటీవల తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే ఏ వీడియోలు సృష్టించి పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసిన వాళ్ళు, వార్డు మెంబర్లుగా పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ప్రచారానికి వాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రాజకీయంగా ఆయన చెప్పనటువంటివి, ఆయన వ్యాఖ్యానించినటివి, ఆయనకు సంబంధం లేనటిని లేదా ఆయనకు సంబంధం లేని ఇతర వ్యవహారాలను కూడా వాడేసే ప్రయత్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి ఇది నష్టం చేకూర్చేటువంటి అంశం. ఇక జూనియర్ ఎన్టీఆరే కాదు, వీరికంటే ముందుగా నాగార్జున వెళ్ళారు, చిరంజీవి కూడా వెళ్ళారు. వీరే అంశాలపైన వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చిరంజీవి కూడా దీంట్లో బాధితుడా? ఎస్, అంటే చిరంజీవి నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఏ రోజు కూడా సోషల్ మీడియాలో
గడవదు. అంటే చాలామందికి రోజు ఏదో ఒక రీతిన మెగాస్టార్ చిరంజీవి పేరును ఉచ్చరిస్తూ కూడా ఆయన మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చిరంజీవి ఆయన పాపులారిటీని మరింత ఎక్కువ పెరిగింది. నేషనల్ వైడ్ ఆయనకు పాపులారిటీ పెరిగిపోయింది. అయితే ఆయన పేరును రాంగ్ విషయాల్లో ఉపయోగిస్తూ కూడా ఇందాక మీరు చెప్పుకున్నట్టు సర్పంచ్ ఎలక్షన్లకు కూడా ఎన్టీఆర్ పేరు ఎలా వాడబడిందో అనేక రకమైన ప్రచార కార్యక్రమాలకు తమ వ్యాపార ప్రకటనలకు కూడా చిరంజీవి ప్రమేయం లేకుండా ఆయన చెప్పనంది కూడా చెప్పినట్టుగా కూడా ఆయన బొమ్మను ఉపయోగించుకుని ఆయన పేరును ఉపయోగించుకుని కూడా ప్రచారాలు నిర్వహిస్తున్న తరుణంలో దీంతో పాటు ఆయన చుట్టూతో కూడా ఆయన కుటుంబం మీద కానీ ఆయన మీద కానీ రకరకాల ప్రచారాలు జరుగుతున్న తరుణంలో వాటన్నిటికీ కూడా అడ్డుకట్టవాలి. ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తి చెప్పారు అంటే అది నిజమైన అబద్ధమైన నమ్మేసే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్న తరుణంలో వాళ్ళు చెప్పాల్సిన సమాచారం అనేది సరైన రీతిలోనే ఉండాలి, తమ నుంచి వచ్చేటట్టుగా ఉండాలి అనే విషయాన్ని కూడా కరెక్ట్గా ఉండేలాగా కూడా చూసుకుని చిరంజీవి ఆయన కూడా వ్యక్తిగత పరిరక్షణ ఉండాలి అని చెప్పేసి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. నిజానికి నాగార్జున విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ కోర్టు కేసులకు సంబంధించి వ్యక్తిగత పరిరక్షణ తన ప్రమేయం లేకుండా ఎలాంటి వార్తలను ప్రచారం చేయొద్దని చెప్పేసి కూడా ఆయన కూడా వెళ్ళడం జరిగింది. నిజానికి ఈరోజు పదవులు పాపులారిటీ కంటే కూడా ఒక మనిషికి వ్యక్తిగత ఈ పరిరక్షణ ఈ వ్యక్తిగత హక్కు అనేది ప్రధానమైన పాయింట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి కోర్టు కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా కోర్టులో తమ హక్కులను కాపాడాలి అంటూ కూడా పిటిషన్లు వేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. సో దేశంలో ఎలాంటి వ్యక్తిగత హక్కు అనేది దీన్ని మించింది ఏమీ లేదు. ఒక ప్రెసిడెంట్ అయినా ప్రధాని అయినా సరే ఒక సామాన్యుడిని సరే ఎవరికైనా ఈ వ్యక్తిగత హక్కు అనేది ప్రధానమైన పాయింట్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా అదే విషయాన్ని ఫాలో అవుతూ ఒక్కొక్కరిగా పిటిషన్. సుజన్ మీరు ఒకసారి లైన్లో ఉండండి. మన ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఢిల్లీ హైకోర్టును ప్రముఖులందరూ కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా.